పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం. శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం. శాంతి లోపల మీకు సుఖము లోకములోనా. శాంతి లోపల మీకు సుఖము లోకములోనా. కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన. కలిగి బ్రతకాలంటే
ప్రార్థన అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం. మీలో ఎంతమంది క్రైస్తవులో చేయి చూపిస్తారా? వందనాలు తెప్పండి. ఎంతమంది మీరు మారు మనసు పొందారో చేయి చూపిస్తారా? చాలా వందనాలు. ఎంతమంది రక్షించబడ్డారో చేయి చూపిస్తారా? అబ్బా చాలా వందనాలు. ఎంతమంది బాప్తిసం పొందారో చేయి చూపిస్తారా? వీళ్ళందరూ ఒకటేనండి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది రక్షణ పొందండి, అప్పుడు మీరు రక్షించబడతారు, విశ్వాసాలు పడతారు. క్రీస్తులాగా జీవించేవాళ్ళు క్రైస్తవులు. తాత ముత్తాతల భక్తి కాదు ఇది. మీరు బైబిల్లో చదివితే దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారు కానీ మనుమలు మనవరాండ్లు లేరు. నేను యేసుప్రభుని నమ్ముకుంటే దేవుని కుమారుని అయ్యాను, నా కుమారుడు యేసుప్రభుని నమ్ముకుంటే దేవుని కుమారుడు అయ్యాడు, వాడి కుమారుడు యేసుప్రభుని నమ్ముకుంటే దేవుని కుమారుడు అయ్యాడు. అంతేగాని నేను నమ్ముకున్నాను కాబట్టి నా కుమారుడు దేవునికి మనవడైపోతాడా? ఆహా, ఇది మన దేశంలో అనుకుంటున్నారు మతమో కులమోనని. యేసుక్రీస్తును నమ్ముకోవటం అనేది బ్రతుకులో మార్పు పొందటమే కానీ ఇది జాతులు కులాలకు సంబంధించింది, మతానికి సంబంధించింది కాదు. యేసయ్య మతాన్ని బోధించల మార్గాన్ని చూపించాడు, పరలోకానికి వెళ్ళే మార్గం చూపించాడు. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడు. చాలా వందనాలు. మీరందరూ చాలామంది క్రైస్తవులు అన్నారు కదా. మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి, యెషయా గ్రంథం. బైబిల్ మధ్యలో ఓపెన్ చేయండి, మీకు ఏ గ్రంథం వచ్చిందో చూద్దాం. బైబిల్ మధ్యలో ఓపెన్ చేయండి, ఇలాగ మధ్యలో ఓపెన్ చేయండి. చేశారా? ఇలా మధ్యలో తెరవండి. ఏమొచ్చింది? కీర్తనలు వచ్చింది. ఎంతమందికి యెషయా వచ్చింది? ఓకే. ఎంతమందికి కీర్తనలు వచ్చింది? ఓకే. ఎంతమందికి 118వ కీర్తన వచ్చింది? ఎవరికైనా 118వ కీర్తన వస్తే అది కరెక్ట్గా మధ్యలో తీశారని అర్థం. బైబిల్లో ఉన్న మధ్య అధ్యాయం ఏంటంటే 118వ కీర్తన. మీరు రోజు బైబిల్ చదువుతుంటే మీ చేతులు కరెక్ట్గా ఏ పుస్తకం దగ్గర ఎప్పుడు చేయి పెట్టాలో అక్కడికి వెళ్తుందండి. సరే, ఇవాళ యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము ఆ ప్రాణములను ఆయాసపరుచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అందరూ. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా మాకు జవాబు రాలేదు. ఉపవాసం ఉండి ప్రార్థించినా నాకు ఉద్యోగం దొరకలేదు. ఉపవాసాలుండి ప్రార్థించినా నాకు గర్భఫలం కలగలేదు. ఉపవాసాలుండి ప్రార్థించినా నేను అనుకున్నవి జరగలేదు. నా ప్రార్థన దేవుడు ఎందుకు వినటం లేదు? ఎంతకాలం నా ప్రార్థన దేవుడు వినడు? ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నాకు జవాబు దొరకటం లేదు. నేను ఎంతో ఆశతో ప్రార్థన చేస్తున్నా కానీ ప్రభు నాకు జవాబు ఇవ్వటం లేదు అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేయి చూపిస్తారా? నేను చెప్పింది ఏమి వినలేదా? వినరా? నా ప్రార్థనకు జవాబు రాలేదు అని అనుకుంటున్న వాళ్ళు చేయి చూపిస్తారా? చాలా ప్రార్థనలకు వచ్చాయి, ఇంకా ఒక భారానికి ఒక విషయానికి రాలేదు అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? అసలు మీరు ప్రార్థన చేస్తే కదా, అది అసలు సంగతి. అసలు జవాబు రావడానికి ముందు ప్రార్థన చేస్తే కదా. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను అన్నవాళ్ళు చేయి చూపించండి. అదిగో చేయటమే లేదంట. మా మేనగోళ్ళు ఒకటి, మా చెల్లెలు కూతురు ఒక అమ్మాయి ఉంది, చిన్న పాప.
ఏంటండి, మేము ఉపవాస ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఫ్రైడే కొన్నిసార్లు తనకు వాళ్ళకు కూడా తీసుకెళ్తాను. మా చెల్లెళ్ళు కూడా పక్కనే ఉంటుంది. ఓ రోజు అలాగా ఫాస్టింగ్ ప్రేయర్ తీసుకెళ్తానికి పిలుస్తుంటే, ఉపవాస ప్రార్థనకు వస్తావా అంటే, వస్తాను, ఉపవాస ప్రార్థనకు వస్తాను. తింటూనే ఉంటుంది, వస్తుందంట. టుడే ఐఎమ్ ఫాస్టింగ్ అంటది మళ్ళీ పైగా. ఏంటంటే ఫీస్టింగ్ ఏదో ఫాస్టింగ్ ఏదో తెలియదు కొంతమందికి. ఉపవాస ప్రార్థన అంటే చాలామందికి అసలు ఉపవాసం ఎట్టుండాలో తెలియదండి. ఉపవాస ప్రార్థన శక్తి రహస్యం అనే ఒక పుస్తకం రాశాను. దయచేసి మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక పుస్తకం కొనుక్కొని వెళ్ళండి. అది చాలా తక్కువే ఉంటుంది, దానికి 30 రూపాయలు ఎంత ఉంటుంది. ఉపవాసం ఎప్పుడు ఉండాలి, ఎన్ని గంటలు ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో మంచినీళ్ళు తాగొచ్చా, టీలు కాఫీలు తాగొచ్చా, శనగపప్పు తినొచ్చా, పాలు పండ్లు తినొచ్చా. ఏంటంటే చాలామంది ఉపవాసం అంటారు, ఒక గుప్పెడు శనగలు, ఓ పెద్ద గ్లాసు పాలు, ఒక అట్టిపండు తిన్నాను అంతేనండి అన్నాడు ఆయన. అదే ఉపవాసం? తినే అన్నానికంటే అదే బెస్ట్. ఉపవాసం ఎంతసేపు ఉండాలి? చాలామందికి ఈ సందేహాలు ఉన్నాయి. చూడండి, కనీసం ఈ సంవత్సరమైనా, ఈ రోజు నుంచి అయినా, ఇక్కడ మీరు ఎప్పుడూ ఉపవాసం ఉండని వాళ్ళు ఉంటే ఇప్పటి నుండి అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఎందుకంటే ఉపవాస ప్రార్థన వలన వచ్చే శక్తి చాలా గొప్పదండి. మనం ఉపవాసం ఉండి యథార్థంగా ప్రార్థించినప్పుడు సాతాను గజగజ వణుకుతాడు, వాడి కట్టులు తెగిపోతాయి, వాడి బంధకాలు చెదిరిపోతాయి. యేసు ప్రభు రూపాంతర కొండ మీద రూపాంతరం పొంది కొండ దిగి వచ్చేటప్పటికి 9 మంది శిష్యులు దెయ్యం పట్టిన ఒక అబ్బాయిని దెయ్యం వెళ్ళగొట్టాలని 9 మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఓయ్ పో అని నానా గదరగోళం చేశారు. ఆ దెయ్యం వదిలిపెడతలేదు. ప్రభువుని చూడగానే ఆ తండ్రి వెళ్ళి, అయ్యా నా బిడ్డ దెయ్యం బట్టి బాధపడుతున్నాడు, కనికరించమన్నప్పుడు ప్రభు ఒక్క మాటతో అపవిత్రాత్మ బయటకు పోమన్నప్పుడు అది వెంటనే అతన్ని విడిచిపెట్టింది. అతడు చక్కగా కూర్చున్నాడు. ఆ తండ్రికి కుమారుణ్ణి అప్పగించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత శిష్యులు అడిగారట, ప్రభువా నువ్వు ఒక్క మాట దెయ్యం వెళ్ళగొట్టేశావు, నువ్వు ఒక్కడవే దెయ్యం వెళ్ళగొట్టేశావు, మేము 9 మంది కలిసి ప్రార్థన చేశాం, దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి నానా ప్రయత్నాలు చేశాం, ఎందుకు అది వెళ్ళలేదు అని అడిగితే ప్రభు ఏం చెప్పాడో తెలుసండి? మార్కు సువార్త బైబిల్ తీస్తే మీకు గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడైనా మీకు గడ్డు సమస్యలు వచ్చినప్పుడు, చిక్కు సమస్యలు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తే ఎంత గొప్ప విడుదల దొరుకుతుందో మీకు అర్థమవుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనము. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో ఇది ప్రార్థన వలననే కానీ అన్న దగ్గర 2 నెంబర్ వేసి కింద రాశారు చూడండి. అనేక ప్రాచీన ప్రతులలో ప్రార్థన వలనను ఉపవాసం వలననే అని కూర్చబడినది. ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ప్రార్థనలోనే బలం ఉంది, ఉపవాస ప్రార్థనలో అధిక బలం ఉంది. ప్రార్థనలోనే గొప్ప కార్యాలు జరుగుతాయి, ఉపవాస ప్రార్థనలో అసాధ్యమైన కార్యాలను సుసాధ్యంగా సాగించగలుగుతాం. ఇంతవరకు మీరు ఎప్పుడు ఉపవాసం ఉండలేదేమో, ఇక మీదటైనా ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థించండి. అన్నం లేకపోతే ఉండలేరండి కొంతమంది. అమ్మో ఉపవాసం రోజంతా ఉండాలా, కడుపులో ఎలుకలు పెరిగెత్తే అన్నాడు ఒక ఆయన. గుడుగుడు అంటుంది కడుపులో అని. ఏంటండి, పోనీ
మీరు 24 గంటలు ఉపవాసం ఉండలేకపోతే 12 గంటలు ఉపవాసం ఉండండి. అంటే మీరు తిన్న దగ్గర నుంచి మళ్ళీ తినే వరకు ఎంత సమయం మధ్యలో తినకూడదు? 12 గంటలు తినకూడదు. ఏంటండి, అది కూడా కష్టం అనుకుంటే కనీసం 8 గంటలు మధ్యాహ్నం 1 గంటకు భోంచేస్తే మళ్ళీ మధ్యాహ్నం కాదండి, మధ్యాహ్నం 1 గంటకు భోంచేస్తే మళ్ళీ పొద్దున్న వరకు ఉపవాసం ఉండండి. ఒక పూట అంటారు, ఒక పూట ఉపవాసం ఉండి మీరు ప్రార్థించవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా సిక్ అయితే, షుగర్ పేషెంట్స్ అయితే, అల్సర్ ప్రాబ్లం ఉంటే, అసిడిటీ ప్రాబ్లం ఉంటే, మీరు మధ్యలో ఏదైనా ఒక చిన్న రొట్టె ముక్క, చిన్నదే రొట్టె ముక్క అంటే పెద్ద బండ కొనుక్కొచ్చుకున్నారు, లేకపోతే ఒక పండు అంటే సగం పండు, చిన్న మొక్క తినండి. నీళ్ళు తాగండి, తప్పేం లేదు. నీళ్ళు తాగొద్దు, ఎన్నైనా నీళ్ళు తాగండి. కానీ టీలు తాగొద్దు, కాఫీలు తాగొద్దు, పాలు తాగొద్దు. ఏంటండి, లేదండి మాకు చేత కాదండి అంటారా? నేనా ఇవాళ ఉపవాసం ఉండాలనుకున్నానయ్యా, దేవా గొప్ప దేవుడు నాయన, ఒకలేస్తుందమ్మా, ఇంకెంతసేపు ఉంది, ఇంకా 3 గంటలు ఉండాలా తినకుండా దేవుడా అనిపిస్తుంటే వెళ్ళి తినేసి వచ్చి కూర్చొని ప్రార్థన చేసేయండి పోనీ. అంతేగాని ఉపవాసం అని చెప్పి తిండి అన్నవా నీ ఉపవాస ప్రార్థన జవాబు రాదు. చాలామంది మేము ఉపవాసం ఉన్నాం, మా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు, మేము ఉపవాస ప్రార్థన చేసాం అయినా కదా దేవుడు మాకు ఎందుకు మరి వింటలేదు అని అడుగుతారు. కారణం, మనం ఉపవాసం ఉండేది అన్నం గురించి మర్చిపోవాలి, శరీర ఆశను గురించి మర్చిపోవాలి, శరీర కోరికలను గురించి మర్చిపోవాలి. మన శరీరం అండి తిను, తాగు, సుఖించు, నిద్రపో. ఎంత ఆశో, నిద్రపో అన్నారు అనుకోండి, ఎంత ఆశో ఎంతమందికి. తిను అన్నావు అనుకో, ఏం పరుగులెడతారో తిండి కోసం కొంతమంది. ఇక సారాయి తాగే వాళ్ళకి తాగు అన్నావు అనుకో, అసలు ఎగిరిపోతారు లేడులాగా. ఏంటండి, ఈ శరీరం చెడిపోయిన శరీరం అండి. ఇది ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఆలోచించే శరీరం. దీన్ని జయించడానికే ఉపవాసం ఉండాలి. నేను తిన్నాం, ఒక పూట తినకపోయినా నేను చావను. మీకు తెలుసా, 21 రోజు తినకపోయినా నువ్వు బతకొచ్చు. 21 రోజు తినకపోయినా బతకగలిగిన శక్తిని దేవుడు ముందే పెట్టాడు. కనీసం 24 గంటలు నీళ్లు తాకపోయినా నీకే రోగం, ఏ బలహీనత రాదు. కానీ మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవటం లేదు. అందుకని మనల్ని మనం జయించుకోలేనప్పుడు సాతాను మనం ఎలా జయిస్తాం? మనల్ని మనం జయించుకోలేనప్పుడు సాతాను కార్యాలను, వాడి ప్రభావాలను, వాడి శక్తులను, వాడి అపవిత్ర ఆత్మలను మనం ఎలా జయించగలుగుతాం? కనుకనే ఉపవాసం ఉన్నప్పుడు మీ మనస్సు దేవునితో కేంద్రీకరించాలి. నువ్వు ఉపవాసం ఉండటం అనేది, నిజమైన ఉపవాసం అనేది, నీవు పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ నువ్వు ఉపవాసం ఉన్నానంటే అది ఉపవాసం అవ్వదు. ఉపవాసం ఉన్నవాడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమంతుని నీ దేవునికి ప్రార్థన చేయాలి. ఉపవాసము ప్రార్థన విడగొట్టలేమండి. ఉపవాసం ఉన్నాను ప్రార్థన చెయ్యను అంటే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు గొప్ప జయం కలుగుతుంది. సంవత్సరాల తరబడి నిన్ను పట్టి పీడిస్తున్న వ్యాధులు, సంవత్సరాల తరబడి నీ జీవితంలో ఉన్న శాపం, కీడు, నీవు సంపాదించుకోలేని విషయాలు, నీవు పట్టుదలతో ఉపవాసం ఉండి ప్రార్థిస్తే పరలోకం కదులుతుంది, సాతాను ఉడుకుతుంది, నీ హృదయ వాంఛలు తీరుతాయి. అంతేగాని నేను ఉపవాసం ఉన్నానని చెప్పి నీ మనసు కేంద్రీకరించబోతే పర్వాలేదు, లాభం లేదు. అక్కడే మళ్ళీ 58వ అధ్యాయం 3వ వచనం చదువుదాం, చూడండి. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి మీద కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు, వివాదములు చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు.
ఏంటి నువ్వు ఉపవాసం ఉన్నానంటున్నావు, నీ వ్యాపారాలు చేసుకుంటూనే ఉన్నావు. వ్యాపారం చేసుకుంటూ నేను ఉపవాసం ఉన్నాను అంటున్నావే కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం లేదు నువ్వు. అందుకని నీ ప్రార్థనకు జవాబు రావటం లేదు. నువ్వు ఉపవాసం ఉన్నాను అంటున్నావు, నీ పనుల చేత కఠినంగా పని చేయిస్తున్నావు, ఇతరుల చేత కఠినమైన పనులు చేయిస్తున్నావు, దయాదాక్షిణ లేకుండా చాలా స్ట్రిక్ట్గా చెయ్యే నన్ను ముయ్యే అంటున్నావు, ప్రభువా కనికరించు అంటున్నావు. నువ్వేమో ఇతరు వారి పట్ల కఠినంగా ఉంటూ దేవుని కృప కొరకు నీవు వేడుకుంటే నీకు ఎలా వస్తుంది? దేవుని దయ నీకు కావాలంటే నువ్వు ఇతరుల మీద దయ చూపించాలి. అంతేకాదు మీరు కలహమాడుచు, వివాదములు చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయని వాళ్ళందరికీ సైతాన్ని నేర్పించే పాఠాలు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే గుద్దులాడుకుంటారంట, ఏంటంటే పోటీ పడతారంట, కలహాలు పెట్టుకుంటారు, వివాదాలు పెట్టుకుంటారు. ఉపవాసం ఉన్నోడు దేవునితో మాట్లాడాలి కానీ పక్కలతో మాట్లాడతాం కాదు. ఉపవాసం ఉండి దేవుని సందులో ప్రార్థించుకోకుండా అనవసరమైన వివాదాలకు చోటిస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. అందువల్ల మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అది కాదు నిజమైన ఉపవాసం. నిజమైన ఉపవాసం ఏంటంటే, అట్టి ఉపవాసములో యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. 6వ వచనం, దుర్మార్గుల కట్టిన కట్టును విప్పుటయు, కాడిమోను మేకులు తీయుటయు, బాధించబడిన వానిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. మీ ఆహారము ఆకలిగనిన వారికి పెట్టియు, నీ పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొని కొండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసం. నా ఉపవాసం ఉంది. చాలామంది దేశంలోనండి, నేను ఉపవాసం ఉన్నాను రాత్రి అంటారు. అంటే బియ్యం లేవంట. బియ్యం లేక, ఆహారం లేకపోతే తినకుండా ఉండటం ఉపవాసం అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? పస్తు. ఏంటది? పస్తు పడతాం అన్నమాట. ఉండి తినకుండా ఉంటే అదేంటి? ఉపవాసం. ఒక ఆయన అడుగుతుంటారంట, ఏం కూర వాళ్ళ? చేపలండి. అయ్యో చేపలా, నేను ఉపవాసం ఉందాం అనుకున్నానే. సర్లే రేపు ఉంటానులే పెట్టు అంటే ఏంటి అర్థం? ఏంటంటే దానికి ఇష్టమైన పచ్చడా, రేపు ఉందాం అనుకున్నాను ఉపవాసం, సరే ఇయ్యాలే ఉపవాసం ఉంటానులే, రేపు మంచి కూర చేసి పెట్టు అని తిండి మీద ధ్యాసతో ఉపవాసం ఉండటం వల్ల ప్రయోజనమో లేదండి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు బియ్యం మిచ్చమైంది కదా, నీ ఆహారం మిచ్చమైంది కదా, మిగిలింది కదా, దాన్ని ఎవరికైనా లేని వారికి పెడితే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. నీవు కడుపు మార్చుకొని మరొకటి కడుపు నింపితే అది దేవుడు నీ యందు చూసి ప్రీతి చెందుతాడు. ఉపవాసం అనేది ఒక నిష్ట కాదు, ఒక ఆచారం కాదు, ఒక పద్ధతి కాదు. ఉపవాసం అనేది దేవునితో మన హృదయాన్ని లగ్నం చేయటానికి, దేవునితో మన హృదయాన్ని కొమ్మరించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి ఉపయోగించే సమయం అది. మా చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా ఇంట్లో మా అక్కగారు ఒక ఆమె మెడిసిన్ చదువుతూ ఉండింది, డాక్టర్ చదువుతూ ఉంది. తను ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి అన్నం తినేది కాదు ఆ రోజు. ఏంటక్క ఆనందం లేదని అడిగితే, రేపు ఎగ్జామ్ ఉందిరా అనేది. ఎగ్జామ్ ఉంటే అన్నం తినకపోతే ఏంటి? ఎగ్జామ్కి అన్నం తినకపోవడానికి సంబంధం ఏంటని అడిగితే, అన్నం తింటే మత్తు వస్తుంది, మత్తు వస్తే చదవలేను, చదవకపోతే ఫెయిల్ అయిపోతాను, మనసు లగ్నం చేయడానికి నేను ఈ పూట ఉపవాసం అన్నం తినటం లేదు అని చెప్పేదండి. దేవునితో మాట్లాడుకోవడానికి మన మనసు లగ్నం చేయడానికి మత్తు వచ్చిందనుకోండి, నిద్ర వస్తుంది. మత్తు వస్తే ఏమొస్తుందండి? నిద్ర వస్తుంది. మన మనసును లగ్నం చేయడానికి ఉపవాసం ఉండాలి. చాలామంది ఉపవాసాలు మనుషుల్ని సంతోషపెడటానికి ఉపవాసం ఉంటారు. కొంతమంది ముఖాలు ఎలాడేసుకొని ఉంటారు. ఏంటక్క అలాగ ఉన్నావంటే ఉపవాసం.
నీకు తెలీదా, నేను ఉపవాసం ఉండి ప్రాణం చేసుకుంటున్నాను, పెద్ద గొప్ప. 6వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం ఉండినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలములు పొంది ఉన్నారని మీరు ఉపవాసం ఉండినప్పుడు వేషధారులాగా ముఖాలను వికారం చేసుకోవద్దు. 7 ముఖాలు పెట్టుకొని ఉండొద్దు. ఏంటంటే 40 రోజులు 40 రాత్రులు మోషే కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని కొండ దిగి వచ్చాడండి. ముఖం ఎట్టుందండి? లొట్టలడిపోయి బొక్కలో కళ్ళు పీక్కపోయి ఉన్నాయా? ఎట్టుందండి చెప్పండి, తెలిసి చెప్పండి. మీరు క్రైస్తవులు ఉన్నారు కదా, ఎట్టుంది? అతని ముఖం ప్రకాశిస్తుందట. ఆ ముఖం వెలుగు చూడలేకపోతున్నారు, ఒక పెద్ద లైట్ లాగా ఉంది. ఆ ముఖం చూడలేకపోతే ఆయన ముసుకేసుకోవాల్సి వచ్చిందంట. ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు నీరసం కాదు, బలం వస్తుంది. బలహీనత కాదు, బలం వస్తుంది. శక్తిహీనులం అవ్వము, శక్తిమంతులం అవుతాం. ఈ శరీరాన్ని అణగదొక్కినప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నూతన శక్తి కలుగుతుంది. ఆత్మకు శరీరానికి విరోధం అండి. ఆత్మ బలహీనమైతే, శరీరాన్ని అదుపులో పెట్టుకుంటే ఆత్మ ఫలిస్తుంది. శరీరం బలిసిపోతే ఆత్మను అణిచేస్తుంది. మనం పొద్దులేచిన సాయంకాలం దాకా ఏం తిందుమా, ఏం తాగుదుమా అని శరీరానుసారులు శరీర కార్యముల మీదే మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మల కార్యాల మీద మనసు ఉంచుతారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనుషులు కనబడనేది ఉండొద్దు. తర్వాత చదవండి. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ దేవుడు నీకు ప్రతిఫలమిచ్చను. ఉపవాసం ఉన్నప్పుడు తల అంటుకొని ముఖమును కాంతిగా పెట్టుకొని సంతోషంతో నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. ఆయన నిన్ను చూస్తున్నాడని, ఆయన ముందు కనపడటానికి నీ హృదయాన్ని సరిచేసుకో. అప్పుడు నీకు జవాబులు ఇస్తాడు. ఈ 40 రోజులు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి. 40 రోజులు ఉండలేమంటే ఒక వారం రోజులు ఉండండి. లేదండి కంటిన్యూస్గా వారం రోజులు ఉండలేము, నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, నాకు ఉద్యోగం ఉంది, నాకు పనులు ఉన్నాయి, నేను ప్రార్థన చేసుకోవడానికి అంత అవకాశం లేదు అని అంటే ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండండి, ప్రతి బుధవారం ఉపవాసం ఉండండి. పరిచయుడు అంట వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడట. నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటిని, నా దశంభాగాలను చెల్లిస్తున్నాను అంటే ప్రభు అన్నాడు, మీరు మీ భక్తి పరిచయులు శాస్త్రుల భక్తి కంటే ఎక్కువైతే కానీ మీరు నాకు పాత్రలో కారు. కనీసం మనం వారానికి 3 సార్లన్నా ఒక్క పూటన్నా ఉపవాసం ఉండాలి. వాటర్ ఫాస్టింగ్ అంటున్నారు ఇప్పుడు కొత్తగా. అంటే మంచినీళ్ళు మాత్రం తాక్కుంటూ ఉపవాసం ఉండటం. ఎందుకంటే ప్రస్తుతం మన శరీరాలకి బలం లేదు, వాతావరణం సరిలేదు, డైజెస్టివ్ సిస్టమ్ సరిలేదు, థైరాయిడ్ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, బీపీలు, ఇంకా రకరకాల బలహీనతలు ఉన్నాయి. మన శరీరంలో చాలా భాగం నీరు ఉంటుంది. మనం ఎక్కువ నీరు తాగుతుంటే మన శరీరంలో ఉన్న కల్మషం అంతా క్లీన్ అయిపోద్ది. పొట్టలో పేగుల్లో ఉన్న అనవసరమైన వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అది అసలు ఆరోగ్యం అవుతుంది. వైద్యులు ఏం చెప్తారంటే వారానికి ఒకసారి ఉపవాసం ఉన్నవాడు కడుపు జబ్బులే రావటగా. ఏంటంటే దేవుడు చెప్పిన మాటను మనం వింటే కడుపు జబ్బులు రావు, ఏ జబ్బులు రావు. ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపరచగలుగుతాం. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోండి. నా జీవితంలో 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు బతుకులో మొట్టమొదటిసారిగా ఉపవాసం ఉన్నా. ఆ రోజు చర్చిలో మీటింగ్ అయిపోయిన తర్వాత
ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అని చెప్తే ఆ రోజు ఇంటికి వెళ్లకుండా, భోజనం చేయకుండా, మందిరంలో ఉండి ఉపవాసం ఉండి, ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను మార్చుకో, నా జీవితాన్ని మార్చు, నా పాపాలు క్షమించు, నాకు రక్షణ దయచేయి అని నేను పట్టుదలతో ప్రార్థించాను. ఆ రాత్రి 1:2 గంటల సమయంలో ప్రభు నన్ను దర్శించాడు. ఒక మూల నుండి చర్చిలో ఒక్కనే ఉన్నాను, అందరూ వెళ్ళిపోయారు. చర్చిలో నడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను, కళ్ళు తెరుచుకొని. ఒక మూల నుండి గొప్ప ప్రకాశం, ఆ ప్రకాశంలో సిలువలో వేలాడుతున్న ప్రభు, ఆయన ముఖం దగదగలాడుతుంది. ఎలా ఉంది ఆయన ముఖం అని అడిగారు కొంతమంది. ఆయన ముఖం చూడలేము, ఆ లైట్ చూసి ఎలాగుందంటే ఏం చెప్పగలం? ఆ లైట్ ప్రకాశంలో దానికి రూపమే కనపడదు. ఆయన ముఖంలో కూడా అలాంటి ప్రకాశం నేను చూడగానే, సిలువ యొక్క రూపాన్ని నేను చూడగానే కింద పడిపోయాను, పశ్చాత్తాపడ్డాను. ఆ రాత్రంతా తెల్లవారి 8:20 వరకు ఉపవాసం ఉండి, నాకు తెలియకుండానే ఉచ్చరింపశక్యము కాని బూలుగులతో పరిశుద్ధాత్ముడు నా ద్వారా నా తప్పులన్నీ ఒప్పింపజేశాడు. పశ్చాత్తాపడ్డాను. అదే నా రక్షణ దినం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కల్వరి అంటే నాకు అందుకే ఇష్టం. ఆ కల్వరి దృశ్యం నా గుండెను బద్దలగొట్టింది, నా జీవిత గమ్యాన్ని చూపించింది, నా పాపాలకు క్షమాపణ దొరికింది, ప్రభు దర్శనాన్ని ఎరిగాను. ఆ తర్వాత అనేక సార్లు అనేక విషయాల కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, ఒక తాగుబోతు కొరకు, ఒక వ్యభిచారి కొరకు, ఒక దొంగ కొరకు దేవుని సన్నిధిలో ప్రభువా అని వారి పక్షంలో విజ్ఞాపన చేసినప్పుడు అద్భుతంగా ఈ వారములో ప్రార్థన చేస్తే వచ్చే వారం కల్లా పచ్చి తాగుబోతుగా ఉన్నవాడు మనసు పరిశుద్ధాత్ముడి ద్వారా మార్చబడిన వాడై తిరిగి వచ్చి క్షమాపణ అడగటం, రక్షించబడి మరి అన్నడూ త్రాగుడు పట్టకుండా మారటం అన్నది నేను చూశాను. మీ ఇంట్లో ఒక తాగుబోతున్నాడా? ఉండే ఉంటాడు. కొంతమంది పచ్చి తాగుబోతులు ఉంటారు, బయటికి కనబడేవాళ్ళు. కొంతమంది దొంగ తాగుబోతులు ఉంటారు. ఏమండి, తాగి గమ్మున ఉంటారు, ఏదో రోజు బయటకు వస్తుందిలే, కానీ ఎన్ని రోజులు ఉంటారు? మూత ఎక్కువ తుడుచుకుంటాడంటే ఎవడన్నా సిగరెట్ అన్నా తాగుతుంటాడు, లేకపోతే సారాయన్నా తాగుంటాడు. ఊరికి మూత తుడుచుకుంటాడు అనుకో. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు బానిసలు అయిపోయేదాకా ఇక తాగకుండా ఉండలేను, ఇంకా బరి తెగించేసి ఇక ఏమైతే అయిందని తాగినప్పుడే మనకు తెలుస్తున్నారు. కానీ వాళ్ళు ఎవ్వడూ కూడా ఒక్క రోజులోనే 10 బాటిల్ తాగలేడండి. పెగ్గుతోటే స్టార్ట్ అవుతాడు, కొంచెం 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 స్టార్ట్ అయ్యి భయంకరంగా బానిస అయిపోతాడు. మనం గమనించాలి, మీ ఇంటిలో పురుషులు కానీ మీ బిడ్డలు కానీ వారు వ్యత్యాసంగా ప్రవర్తిస్తున్నారంటే, తప్పుగా ప్రవర్తిస్తున్నారంటే, ముఖం దాస్తున్నారంటే, నేరుగా మాట్లాడతలేకపోతున్నారంటే, ఏదైనా పాపానికి అడిక్ట్ అయ్యారా అని గమనించి నువ్వు చెబితే బయటపడిపోతే మరీ మరీ బహిరంగాన్ని తాగడానికి ప్రయత్నిస్తారేమో. కానీ అట్టి సమయంలో నీవు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే నీ బిడ్డను మార్చుకోగలుగుతావు. మోనికా అనే ఒక తల్లి ఉందండి. ఆమెకి లేక పుట్టాడు అగస్టిన్ అనే కుమారుడు. ఆ కుమారుని దేవునికి సమర్పించి అగస్టిన్ అని పేరు పెట్టింది. కానీ వాడు పెరిగేటప్పుడు చెడిపోతున్నాడు, దుష్ట సాంగత్యాలు చేశాడు, దురభ్యాసాలకు బానిస అయిపోయాడు, ఒక వేశ్యకు బానిస అయిపోయాడు. నాయనా, నువ్వు దేవుడిచ్చిన సొత్తురా, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నాయనా అని వాళ్ళ అమ్మ బతిమలాడుతుంటే, నిన్ను దేవునికి అప్పగించానయ్యా అంటే, ఎవడప్ప చెప్పాను నిన్ను, నా ఇష్టం నా బతుకని తల్లి మీద తిరగబడేవాడు. తల్లి ఏం చేయలేక ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. నా బిడ్డను నువ్వే మార్చాలయ్యా, ఏ మనుషుని లోకంలో మార్చలేడు. మీకు తెలుసా అండి, ఒక పాపిని మార్చగలిగిన మందు కానీ మాత్ర కానీ ఇంజెక్షన్ కానీ లోకంలో లేవు. ఉన్నాయా? వెళ్ళండి, రేపు నా నోట్లో నుంచి బూతులు వస్తున్నాయి డాక్టర్ గారు, ఈ బూతులు రాకుండా నాకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వరా, పోను సర్జరీ అయినా చేయండి అని అడుగు, నీకేమైనా పిచ్చా అంటాడు కదండి. వారికి బూతులు మానటానికి ట్యాబ్లెట్లు లేవు, పాపం మానలేని కన్నులకి ఎటువంటి కళ్ళజోళ్ళు లేవేక, ట్రీట్మెంట్ లేదు. కరోనా వైరస్ వచ్చింది, అదేదో కనుగొన్నారంటే ఇజ్రాయెల్ దేశంలో దానికి మందు, దానికన్నా మందు కొనుక్కున్నారు. కానీ
పాప రోగానికి మందు మాత్రం ఎవడూ కనుగొనలేడు. అందుకని పరిశుద్ధుడైన ప్రభు, నిర్దోషులు నిష్కలంకుడైన క్రీస్తు పాపమును పరిహరించడానికి, పాపమును కడిగివేయడానికి, పాపము నుండి మనల్ని విడిపించడానికి పాపము లేనివాడిగా భూలోకానికి వచ్చి పాపానికి పరిహారంగా తన ప్రాణాన్ని సిలువలో మన కొరకు అర్పించి నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనల్ని ఆయన విమోచించాడు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడుగా, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను నేను వాటిని హిమము వలె తెల్లనిగా చేస్తానన్నాడు. మన కాళ్ళకు బురద అంటుకుంటే నీళ్ళతో కడుక్కుంటే పోద్దండి. తారంటుకుంటే నీళ్ళతో కడిగితే పోద్దా? ఏం చేస్తారు? కిరసనాలు పెట్టి కడుగుతాడు. ఏంటంటే మన చొక్కా మీద ఇంకైతే కిరసనాలు పెడితే పోదు, నీళ్ళతో పోదు. ఏం చేస్తారు? నిమ్మకాయ పెడతారు. ఇప్పుడు ఎవరు పెడతలేదు, ఇవన్నీ చేయట్లా. అంటే నిమ్మకాయ పెట్టి రుద్దితే ఇంకు మరకలో పోతాయి. ఒక్కొక్క దానికి ఒక విరుగుడు ఉంది. మరి పాపాన్ని కడుక్కోవడానికి ఏం కావాలి? తారు, నిమ్మకాయలు, కిరసనాయలు అన్ని పోసి పాపాన్ని కడిగితే పోద్దా? నువ్వు విస్తారమైన సబ్బు రాసుకొనినను, క్షారముతో నిన్ను నీవు కడుక్కొనినను, నీ దోషము మరకవలె నాకు కనబడుతుంది. మనుష్యుడు పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో జపతపాలు చేస్తున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పాపము నుండి విడుదల పొందాలంటే పశ్చాత్తాపమే మందు. పశ్చాత్తాపడినప్పుడు క్రీస్తు రక్తములో మనం కడగబడితే నిర్దోషులుగా మారిపోతాం. ఆగస్టిన్ ఎంత ప్రార్థన చేస్తుంటే అంత దుర్మార్గుడే అయిపోతున్నాడు. ఆయన విడవకుండా తల్లి ప్రార్థించింది. ఒకరోజు అతను ఒక వేశ్యింటికి వెళ్తున్నాడు. ఇంకా చీకట పడలేదు, సంధ్య చీకట పడలేదని కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనకొద్దాంలే అని చెప్పి ఆమె ఇల్లు దాటి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ వీధి కార్నర్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక రోడ్డు మీద చిన్న మీటింగ్ జరుగుతుంది. ఒక 10 మంది నిలబడి పాట పాడుతున్నారు. ఆ పాట చాలా బాగుంది, ఇన్ని వెళ్దాంలే అని నిలబడ్డాడు. పాట అయినంటనే అక్కడున్న సేవకుడు ఒక చిన్న ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చెప్తున్నప్పుడు అక్కడ తల్లి మోకాళ్ళ మీద ఉంది. అక్కడ ఉపవాసం ఉంది, ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థనా శక్తి కుమారుణ్ణి ఇక్కడ వినకూడదు, నేను మారను అని భీష్మించుకున్నప్పటికీ కూడా తనకు చేత కాకుండా తెలియకుండా అక్కడ నిలబడిపోయాడు. ఆ 2 మాటలు చెప్పిన తర్వాత, నువ్వు పాపివి, నువ్వు పశ్చాత్తపడు, ఇది రక్షణ దినము, మోకరించు అని ఆ రోడ్డు మీద చెప్పినప్పుడు అక్కడే రోడ్డు మీద మోకాళ్ళ మీద పడిపోయాడు. వెళ్ళిపోదామంటే కాళ్ళు మేకులతో కొట్టేసినట్టు కదలలేదంట. అక్కడే పడి పశ్చాత్తపడ్డాడు. పరిశుద్ధాత్మ అతన్ని దర్శించాడు, కొత్త హృదయం ఇచ్చాడు, పాత స్వభావం నుంచి విడిపించబడ్డాడు. ఎక్కడో చేస్తుంది తల్లి ప్రార్థన, కానీ ఇక్కడ నడివీధిలో కుమారుడికి ఆ ప్రార్థన ఫలితం దొరికింది. ప్రార్థన అయిపోయాక మా అమ్మతో చెప్పాలి, అమ్మ నా కోసం ఎంతో ప్రార్థన చేసింది, నేను మారాలని. యేసయ్య నన్ను మార్చాడు, నా హృదయంలో రక్షణానందం వచ్చిందని తొందరగా నడుచుకుంటూ వస్తుంటే ఆ వేశ్య గుమ్మం దగ్గర కూర్చొని ఉందట, కొంచెం అలకమూ తీసుకొని. అసలు ఆ పక్కనే అది అక్కడ ఇల్లు ఉందని కానీ ఆమె అక్కడ ఉందన్న సంగతి జ్ఞాపకమే లేదు. ఎందుకంటే కొత్త హృదయం, నూతన స్వభావము, నూతన హృదయం వచ్చింది. చూడకుండా వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి కేకేసిందంట, అగస్టేన్, అగస్టేన్, ఐ యామ్ షీ. అగస్టేను, నేనే ఆమెనే అని పిలిచిందంట. వెనక్కి కూడా తిరిగి చూడకుండా, యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడట. నువ్వు ఆమెవైతే అవుదువుగాక, నేను మాత్రం అతనిని కాను. ఆ తర్వాత సెంట్ అగస్టిన్ అయ్యాడు. ఆయన పరిశుద్ధుడైన అగస్టిన్ అయ్యాడు. దానికి కారణం ఏంటంటే ఆ తల్లి కన్నీటి ప్రార్థన. ఒకరోజు అగస్టిన్ సాక్ష్యం ఇస్తున్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నాశనానికి పోయే నా జీవితము దేవుడి రాజ్యంలోనికి కన్నీటిలో కొట్టుకొని వచ్చేసింది. ఇటు పక్క వచ్చేసాను, నేను దేవుని బిడ్డగా మారిపోయానని. నువ్వు ప్రార్థిస్తే దీంట్లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా? నా భర్త మారడు, నా బిడ్డ మారడు, నా స్థితి మారదు, నా గతి మారదు,
నా బతుకింతే అని నిరుత్సాహపడిపోతున్నావు కానీ, నిన్ను నీవే దూషించుకుంటున్నావు కానీ, నిన్ను నీవే కించపరుచుకుంటూ నిరుత్సాహపొందుతున్నావు కానీ, ఇక నాకు ఉద్యోగం దొరకదు, ఇక నాకు వీసా రాదు, ఇక నాకు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వను, ఇక నేను ఎగ్జామ్లో పాస్ అవ్వను, ఇప్పటికే 3 సార్లు రాశాను, 4 సార్లు రాశాను, ఇంకా మా అమ్మాయికి పెళ్ళి అవ్వదు, అప్పుడే 9 సంబంధాలు వచ్చి వెళ్ళిపోయినాయి, ఎవరు ఒప్పుకోవటం లేదు, ఇంకింతే ఈ అమ్మాయి బ్రతుకు, నాకు గర్భఫలం దొరకదు, పెళ్ళయింది 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా పిల్లలు లేరు, ఇంక నా బతికింతే, నాకు గర్భఫలం లేదు అని విసిగిపోతున్నావేమో. నీకు జవాబు ఒకటే, ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. హన్నాకు పిల్లలు లేరు, ఒక సవతుంది ఆమెకి, పెనిన్న, ఆమెకు పిల్లలు ఉన్నారు, ఓరక సతాయిస్తుంది. ఆ పిల్లలు లేరనే బాధ ఒకటి, పక్కోళ్ళందరూ పిల్లలు లేరు పొడిచే బాధ ఇంకొకటి. పాపం చాలామంది తల్లులు సోదరులు చెప్తుంటారు, నాకు పిల్లలు లేరనే బాధ ఎలాగోలాగా తట్టుకుందాం అనుకున్నా, ఈ సూటుపాటు మాట్లాడే వాళ్ళని చూస్తే ఏం లేరా అంతే, ఏం లేరా, నీకెందుకు ఆ కంగారు, మా సంగతి నీకెందుకని చెప్పొచ్చు కదా, నీళ్ళు లేరు, సరేలే వస్తా, నీకు పొట్టర్లేవే. కొంతమంది అయితే మెటుకులు ఇస్తారు, ఇట్ట ఏందో ఇట్ట అంటారండి, ఉందా ఇంకా, దుమ్మెత్తి పోస్తారంట. పిచ్చి మనుషులు ఈ రోజుల్లో. బిడ్డలు లేని వారిని ఎవరూ దయచేసి కృంగదీయకండి, ప్రభు ఇస్తాడని చెప్పండి. గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు. అది భర్త ఇచ్చేది కాదు, భార్య ఇచ్చేది కాదు. ఆడపిల్లని కన్నావేంటే అని భార్యను పెట్టుకొని తిడతాడంట. అరే ఆడపిల్ల మగపిల్ల అని డిసైడ్ చేసేది భర్త, భార్య, డాక్టరా? ఎవరి చేతుల్లో లేదు, అది ఎవరి చేతుల్లో ఉంది? నువ్వు పిండముగా ఉన్నప్పుడే కన్నులు చూచాయి, నువ్వు పురుషుడు అవ్వాలో స్త్రీ అవ్వాలో నిర్ణయించేది ఎవరో? ఆయన. భార్యను నిందించకో. బిడ్డలు లేరనే వాళ్ళు బిడ్డలు లేక ఏడుస్తుంటే ఆడపిల్లలే పుట్టారని ఏడ్చేవాళ్ళు ఉన్నారండి. ఏంటండి, ఆడపిల్లలు పిల్లలు కాదా? ఎంతమందికి ఆడపిల్లలు ఉన్నారు చేయి చూపించండి. అబ్బా ఎంత మంచివాళ్ళు అండి మీరు, ఎక్కువ అబద్ధాలు చెప్పారంట. మన దేశంలో ఏదో ఒకటి చెప్పాలి కదా, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంటారు. నాకు తెలిసి ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆడపిల్లలు పుడతారండి. ప్రేమ చూపించే వాళ్ళకి ఆడపిల్లలు పుడతారు. ఎందుకంటే ఆ పిల్లలకి, ఆడపిల్లలకి ప్రేమ అవసరం. ఓరక ఏయ్ ఊయ్ ఏయ్ అనేది అవసరం లేదు వాళ్ళకి. తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువ అవసరం. అమ్మాయిలకి ఆనందం. నాకు 3 కుమారులండి. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు కలిసి పెరిగాం. కానీ నాకు 3 కుమారులు పెంచుకున్నాను. అమ్మాయిలు లేని కొరతలాగా ఉండిపోయింది. ఇప్పుడు నా 3 కుమారులు దీవించి 3 కుమారులకి పిల్లల్ని ఇచ్చారు. అందులో 4 కుమార్తెలు నాకు, మనవరాళ్ళు నాకు. ఇప్పుడు ఈ 4 మనవాళ్ళు మూతులు ఇటు తిప్పుకుంటారు. 4 మనవరాళ్ళు తాత అన్న చుడు తిరుగుతారు. అసలు అమ్మాయిల్లో ఉన్న ఆనందం, అమ్మాయిలతో ఉన్న సంతోషం, ఆ చిన్నపిల్లలు తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమిస్తారో, తాతల్ని ఎంత ప్రేమిస్తారో చూస్తే చాలా ఆశ్చర్యం అంట. అమ్మ నాన్న అన్నం తిన్నావా అని అడిగేది అబ్బాయా అమ్మాయా? అబ్బాయి అడుగుతాడా? అబ్బే. పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక చీర తెచ్చి ఇచ్చేది కొడుకా కూతురా? నీకు మీ కొడుకు తెచ్చిస్తాడమ్మా చీర, కూతురు తీసుకొచ్చేస్తుందా? చెప్పండి, ఆలోచించండి. కొడుకు తెస్తాడా? పెద్ద గొడవ పెట్టుకొని తెచ్చుంటాడు అలా ఆవిడతో. మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు తెస్తాడేమో. 4 సంవత్సరాలు అయ్యాక అమ్మ లేదు, చీర లేదు. అమ్మ నీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు చేయిస్తానంట కొడుకు. అమ్మాయి అంత కష్టపడుతున్నావమ్మా నా కోసం, నేను పెద్దోడు, నీకు ఉద్యోగం వచ్చాక నీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు చేయిస్తానన్నాడంట. పెద్దోడు అయ్యాడు, ఉద్యోగం వచ్చింది, పెళ్ళాం వచ్చింది, మంచి డబ్బులు ఉన్నాయి. అమ్మ నువ్వు ఎప్పుడు తెస్తావు, ఆ గాజులు నాకు ఇచ్చేవా అన్నాడంట. ఉన్న గాజులు కూడా ఈడిచ్చినవి కాదు, వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న గాజులు. ఏంటండి, దేవుడిచ్చిన బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలండి. ఆడపిల్లలు అవసరమే, మగపిల్లలు అవసరమే. దేవుడు ఎవరికి ఏది కావాలో అది ఇస్తాడు. వారిని మనం పెంచే విధానాన్ని బట్టి వారి విలువ ఉంటుందండి. ఈరోజు కొంతమంది కుమారులు కూడా కుమార్తెల కంటే ఎక్కువ ప్రేమిస్తారు.
నా 3 కుమారులు నన్ను కుమార్తెలాగాను ప్రేమిస్తారు పెద్దోళ్ళయ్యాక, భార్యలు వచ్చాక కూడా. ఏంటండి? అలాగే కొంతమంది కుమార్తెలు అమ్మ నాన్నను ప్రేమిస్తారనుకుంటున్నాం, కానీ సంక్రాంతి వచ్చింది, వినాయక చవితి వచ్చింది, దీపావళి వచ్చింది, అమ్మ ఏమిస్తావు అని పెళ్ళైన తర్వాత కూడా అమ్మ నాన్ననేది వేధించుకొని తినేవాళ్ళు ఉన్నారు. చూడండి, అమ్మాయి అనేది ముఖ్యం కాదు. యేసుక్రీస్తును ఎరిగిన వారికి మన బిడ్డలను పెంచినప్పుడు ఆ క్రీస్తు ప్రేమను మనకు పంచుతారు. నీ జీవితంలో ఒకవేళ అబ్బాయిలు లేదని కొడుతుందేమో, అమ్మాయిలు లేరని కొడుతుందేమో, ఉద్యోగం లేదని కొడుతుందేమో, భర్త సరిగా లేడు, మారలేదు అని కొడుతుందేమో, భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడని కొడుతుందేమో, నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు అనే బాధ ఉందేమో. కోర్టులెమ్మడి కాదు, మనుషులెమ్మడి కాదు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే ప్రార్థన వలన అసాధ్యమైనది ఏది లేదు. మీలో చాలామంది మాలాంటి పాస్టర్లను ప్రార్థన చేయమని అడుగుతారు, మంచిదే. కానీ మీరు ప్రార్థన చేయకపోతే మీకే ప్రతిఫలము దొరకదు. ఏంటండి? పాస్టర్ గారు, మా చాలా సమస్యలు ఉన్నాయండి, ఇదిగోండి 100 రూపాయలు, మా కోసం గట్టిగా ఉపవాసం పట్టి ప్రార్థన చేయండి, మేము ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని నిద్రపోతాం అన్నప్పుడు నీకేమీ 100 మంది పాస్టర్ గారు నీకు ప్రార్థన చేసినా నువ్వు మోకరించి ప్రార్థన చేయకపోతే నీకేమేలు కలగదు. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఎవరైనా? మరియమ్మ పాస్టర్ గారా? పరిశుద్ధులా? ఎవరండి? క్రీస్తు యేసు అను నరుడు నా నామములో మీరు ఏమడిగినా ఇస్తానన్నాడు. ఏ నామము? యేసు క్రీస్తు నామములో అడుగుచున్నామో తండ్రి అని అడుగుతున్నాం. చూడండి, మనం ఆయన నామము అన్ని నామముల కంటే పైనామంగా ఉంది. ఆయన నామములో ఏమడిగినా దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు. కాబట్టి ఈ రోజు నుండి మీ జీవితంలో తీరని సమస్యలుంటే, సంవత్సరాల తరబడి జవాబులు రాని ప్రార్థనా విషయాలుంటే, కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యాపార విషయాల్లో కానీ, చదువుల విషయాల్లో కానీ, వివాహాల విషయాల్లో కానీ, గర్భఫలాల విషయాలు కానీ, మరి ఏ విధమైనటువంటి బాధ కానీ, ఒక ఇల్లు కావాలనే ఆశ, ఇల్లు కట్టుకోవాలి అంటుంటారు. యెహోవా ఇల్లు కట్టించని కట్టువారి ప్రయాస వ్యర్థమే. పూర్వం ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు. ఇప్పుడు 2 సులభమైపోయినాయి. లోన్ అప్లై చేస్తే 10 పైసలు లేకుండా ఇల్లు కట్టేసుకోవచ్చు, కారు కొనేసుకోవచ్చు. దానికి కట్టడానికి డబ్బులు లేకపోతే ఉన్నవన్నీ అమ్మేసుకోవచ్చు. ఏంటండి? అప్పులు చేసి ఇల్లు కట్టుకొని అప్పులు తీర్చలేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు దేవుణ్ణి అడుగు, తగ్గిన సమయమందు ఆయన సమస్తము చక్కగా చేస్తాడు. నీకు గృహం కావాలంటే ఆయన అడగండి, ఉపవాసం అండి, ప్రార్థించండి. నీకు ఒక ఉద్యోగం కావాలంటే దేవునితో గోజాడండి. ఆ అధికారులు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు, రాజకీయవేత్తలు కాదు మనకు ఉద్యోగాలు ఇచ్చేది. సర్వాధికారం నాకు ఇవ్వబడిందన్న ప్రభు తను కనికరించినప్పుడు ఆ అధికారుల హృదయాలను, రాజుల మనస్సు దేవుని చేతిలో నీటి కాలవల్లాగా ఉందంట. ఎలా తిప్పాలంటే అలా తిప్పేస్తాడు. ఆ ఎస్తరు రాజు ముందు నిలబడింది. వెళ్ళటానికి ఎవరికి అధికారం లేదు. పిలవకుండా వెళ్తే ఆయన కోపం వస్తే మరణశిక్షే. అలాంటి సమయంలో తెగించి వెళ్ళింది. రాణి అయినప్పటికీ పిలిచితేనే వెళ్ళాలన్న చట్టమున్న రాజ్యంలో ఎస్తరు తెగించి రాజు దగ్గరికి వెళ్తే అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, ఆ రాజుకి ఆమె మీద దయ కలిగింది. నీకు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, నీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు మనసు మారాలంటే అది పైనుండి వచ్చే శక్తి, కానీ నువ్వు బల కింద నుంచి ఇచ్చే లంచం కాదు. లంచాలు ఇవ్వకండి. లంచాలతో సంపాదించుకున్నది ఆశీర్వాదం ఉండదు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదం. ఈ రోజు నుంచి నా చేతనైనన్ని సార్లు నేను 40 రోజులని చెప్పను, వారానికి 1 రోజు అని చెప్పను, పూట అని చెప్పను, రోజు అని చెప్పను, 3 రోజులని చెప్పను, 40 రోజులని చెప్పను, మీ ఇష్టం. ఈ రోజు నుంచి నా చేతనైనంత వరకు నేను ఉపవాసం ఉంది, నా గడ్డు సమస్యల కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను అన్నవాళ్ళు మీ చేయి చూపించాడు.
హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇప్పుడే చెప్పండి, ఇది నా సమస్య అయ్యా, ఇది నా అవసరత అయ్యా, నా బిడ్డలు మారాలయ్యా, నా కుటుంబం కట్టబడాలయ్యా, నా గర్భఫలం కావాలయ్యా, నా శరీరంలో ఉన్న అనారోగ్యం పోవాలయ్యా, ఈ థైరాయిడ్, బీపీ, షుగర్ల వల్ల బాధపడుతున్నాను, నా రక్తంలో శక్తి లేదు నాయన, నా నడుములో బలం లేదు నాయన, ఎముకల నొప్పులతో బాధపడుతున్నాను, నా గుండెల్లో నాయన ఇన్ఫెక్షన్ ఉందయ్యా, నా లంగ్స్ పాడైపోయినాయి అయ్యా, నా శరీరంలో ఆరోగ్యం లేదయ్యా, నాకు ఆరోగ్యం కావాలి తండ్రి. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ఇప్పుడే చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేతురు. కానీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి నోరు తెరిచి నీకేది కావాలో అడిగితే ఇస్తానన్న. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడన ప్రభు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఏం కావాలో అడుగు, ఏం కావాలి నీకు. ఇదయ్యా నా బాధ, ఇదయ్యా నా సమస్య, ఇదయ్యా నా చింత, నాకు అన్ని సమస్యలేనయ్యా, నాకు అన్ని ఇబ్బందులేనయ్యా, నా కుటుంబం సరిలేదయ్యా, నాకు రాబడి లేదయ్యా, అప్పుల్లో పడిపోయానయ్యా, రుణబాధలతో ఉన్నానయ్యా, వడ్డీలు కట్టలేకపోతున్నానయ్యా, అజ్ఞానంగా చేసిన రుణాల వలన చిక్కుల్లో పడిపోయానయ్యా, నాకు సహాయం చేయవా, నా ఉచ్చుల నుంచి విడిపించవా, నా చిక్కుల నుంచి తప్పించవా, నా సమస్యలకు పరిష్కారం దయచేయి తండ్రి. నీకు మొరపెట్టుకుంటున్నాను. నీ నామంలో శక్తి ఉందయ్యా, నీ నామంలో విడుదల ఉందయ్యా. నువ్వు గుప్పిలు విప్పితే చాలు నా అవసరతలు తీరుతాయి. నమ్ముతున్నానయ్యా. కన్నీటి ప్రార్థన నాకు దయచేయి, ఉపవాస ప్రార్థన నాకు దయచేయి. నీ సన్నిధిలో పోరాడి జయించేవాడిగా సాతానును తరిమి కొట్టుటకు పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయని నోరు తెరిచి అడగండి, మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు అడిగితే, నీ బిడ్డ అడిగితే నువ్వు రొట్టివ్వా, నీ బిడ్డ అమ్మ అన్నం అంటే, నువ్వు ఆకలంటే నువ్వు అన్నం పెడుతున్నావు కదా, అమ్మ నాకు నొప్పి అంటే నువ్వు మందేస్తున్నావు కదా, అమ్మా అని ఏడుస్తూ నీ దగ్గరకు వస్తే కౌగిల్లో చేర్చుకొని ఆదరిస్తున్నావు కదా. పరమ తండ్రి తల్లి కంటే ఎక్కువ ప్రేమించే తండ్రి. తల్లి అయిన మరచునుగా నేను మరవనన్న ప్రభు నిన్ను కౌగులించుకోవాలని, నిన్ను ముద్దాడాలని, నీ కన్నీటిని తుడవాలని, నీ సమస్యలు తీర్చాలని, నీ ఆకలి తీర్చాలని, నీ బాధ తీర్చాలని ఈ రాత్రి మన మధ్య నిలబడి ఉన్నాడు. చేతులు చాచి ఉంచిన యేసు ప్రభు నీ ముందే ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన ప్రభువును నీ బాహ్య సంబంధమైన కళ్ళతో నువ్వు చూడలేవు, కానీ ఆయన నీకు సన్నిహితుడిగానే ఉన్నాడు. ఆయన నీకు సమీపంగానే ఉన్నాడు. నువ్వు మొరపెడితే ఆయన జవాబిస్తాడు, నువ్వు అడిగితే ఆయన నిన్ను కనికరిస్తాడు. నా సమస్య ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, ఈ చిక్కులు తీర్చుకోవడానికి డాక్టర్ల దగ్గరికి పరిగెడుతున్నాను, రకరకాల మందులు వేసుకొని తిప్పలు పడుతున్నాను, లాయర్ల దగ్గరికి పరిగెడుతున్నాను, కోర్టు కేసులు పెట్టుకొని తండ్రి ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నాను. అనేక సార్లు నాయన నేను పిచ్చి ఆలోచనలు చేసి నాకున్నదాన్ని బాధలు ఎక్కువ చేసుకుంటున్నానయ్యా. ఇదిగో ఈ రోజు నుంచి నా బాధ అంతా నీకే చెప్పుకుంటానయ్యా, నా సమస్యలు నీతోనే చెప్తానయ్యా. నేను ఉపవాస ప్రార్థన నేర్చుకుంటానయ్యా. ఉపవాసం ఉండి నీకు మొర్రపెట్టి నీ జవాబులు పొందే శక్తిని నాకు దయచేయని నోరు తెరిచి ప్రార్థన చేయండి. కొద్ది క్షణాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఇది చాలా ప్రశస్తమైన సమయం. నువ్వు నిలబడి ఉండగానే నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను స్వస్థపరచగలిగిన వాడు. అది నీ ఎముకల్లో బాధ అయినా, అది నీ కిడ్నీల్లో స్టోన్స్ అయినా, అది నీ లివర్ సమస్య అయినా, అది నీ లంగ్స్ సమస్య అయినా, అది నీ థైరాయిడ్ అయినా, అది నీ గర్భ ఫలము లేని స్థితి అయినా, ఒక అద్భుతం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు ఆయనే, నిన్ను సరిచేయగలిగిన వాడు ఆయనే. నీ దోషాలు కడగడానికి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. మీకు మేలు కలుగకపోవడానికి మీ పాపాలే కారణం. ఆ పాపాలు క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. నా జీవితంలో శాపం కొట్టేయ్యా, నా జీవితంలో సమృద్ధి దయచేయను ఆయన, నా జీవితంలో తండ్రి అభివృద్ధి దయచేయ్యా. నా కోసం సిలువెక్కిన ప్రభువా, నా కోసం ఆయన పరలోకపు మహిమను విడిచి వచ్చిన యేసయ్యా, నా నిందను భరించి, నా శ్రమను భరించి, నా అవమానాన్ని భరించి, నా కొరకు ఒమ్మి వేయబడి, నా కొరకు కొరడా దెబ్బలు తిని, నా పాప భారమును కలువరి శిలువ రూపములో నీవు కొండ వరకు మోసావే. నా చేతులతో చేసిన దోషము కొరకు నీ చేతుల్లో మేకులు కొట్టారే. నా పాపములు చేసిన పాపముల కొరకు నీ పాదాలలో శీలలు కొట్టారే. నా తలలోని దుష్ట ఆలోచనల కొరకు నీ నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టారే.
పాడైపోయిన నా హృదయం కొరకు నీ డొక్కలో పొడిచారే, నిలువెల్ల చెడిపోయిన నన్ను బాగు చేయడానికి నలగగొట్టబడ్డావే. నీవు పొందిన దెబ్బల వలన స్వస్థతని నమ్ముతున్నానయ్యా. నా స్థానంలో నా కొరకు చనిపోయిన యేసయ్య, నీ సాక్షిగా నేను ఈ లోకంలో బ్రతుకుతానని యేసయ్యతో ఒక మాట చెప్పండి. నీ కొరకు సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడు. నీ పాపాలన్నీ భరించాడు ఆయన. నీ పాపాలన్నీ కడిగివేసి కొత్త హృదయం నీకు ఇవ్వడానికి, నూతనమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి, సాతాను బిగబట్టిన వాటిని విడిపించడానికి ఈ రాత్రి సమర్థుడిగా ఉన్నాడు. ఇప్పుడే నేను ఒక నూతన కార్యం చేస్తానన్న ప్రభు. ఈ రాత్రి ఒక అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో. కఠిన హృదయుడైన నీ భర్త హృదయాన్ని కదిలించేవాడిగా ఉన్నాడు ప్రభు. పాపానికి బానిసైన నీ కుమారుని రప్పించేవాడిగా ఉన్నాడు ప్రభు. మోయబడిన నీ గర్భాన్ని తెరవగలిగిన వాడిగా ఉన్నాడు ప్రభు. నిలువెల్ల చెడిపోయిన నిన్ను తన రక్తధారలతో అభిషేకించి ప్రతి అవయవాన్ని స్వస్థపరచగలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన పరలోకానికి చేరితే పరలోకం నుండి వెంటనే నీకు జవాబు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మన రెండు చేతుల పైకెత్తి, ఇది నా బాధ, ఇది నా సమస్య, నాకు తెలియదు మీ బాధ ఏదో, నాకు తెలియదు మీ అవసరత ఏదో, మీరు నోరు తెరిచి చెప్పండి. ప్రార్థిస్తుండగానే పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగిస్తాడు. పరిశుద్ధాత్మని కార్యాన్ని మనం అనుభవిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి హృదయం తెరిచి, అయ్యా ఇది నా బాధ, అయ్యా ఇది నా సమస్య, ఇదయ్యా నా స్థితి నాయన, నేను ప్రార్థించుకోలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, అందుకే అంతకంతకి భక్తిహీనుడిని అయిపోతున్నాను, అంతకంతకి సాతాను నా మీద పెత్తనం చేస్తున్నాడు అయ్యా, సాతాను నన్ను లొంగ తీసుకున్నాడయ్యా, నా శరీరేచ్ఛలకు లొంగిపోయానయ్యా, లోకాశలకు లొంగిపోయానయ్యా, అనేక చిక్కుల్లో సమస్యల్లో పడిపోయానయ్యా, అప్పుల్లో పడిపోయానయ్యా, నాకు విడుదల పొందే మార్గం లేక తపన పడుతున్నాను యేసయ్యా, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి నాయన, నన్ను లేవనెత్తయ్యా, ఈ జకటగల దొంగ ఊపిలో నుండి నన్ను లేవనెత్తయ్యా, బండపైన పాదాలు స్థిరపరచు నాయన అని ఎవరెవరు నీకు మొరపెడుతున్నారో అయ్యా, అటువంటి వారి మొరలు ఆలకించు తండ్రి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఏ శరీరంలో ఏ రోగం ఉందో, ఏ వరుస్తుడికి ఏ అవసరం ఉందో, ఏ తల్లికి ఏ పరిస్థితి ఉందో నువ్వు బాగా ఎరిగిన వాడివి కదా, హృదయ వాంఛలు తీర్చేవాడివి కదా, అడిగి ఊహించని దానికంటే మాకు ఎక్కువ ఇచ్చేవాడివి కదా. నీ సన్నిధికి వెతుక్కుంటూ వచ్చారయ్యా. నాకు స్వస్థత కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు మారుబడుసు కావాలి, నా బిడ్డ మారాలి, నా భర్త మారాలి, నా కుటుంబం కట్టబడాలి, నా జీవితంలో అభివృద్ధి చూడాలి, నేను ఈ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, నాకు జ్ఞానం కావాలి అని ఎవరెవరు ఏ ఆశలతో వచ్చారో వారి హృదయ వాంఛలు తీర్చు నాయన. సాతాను బిగబట్టిన ప్రతి కార్యాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. మోయబడిన గర్భాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరవేస్తున్నాము నాయన. మరుసటి సంవత్సరం చక్కటి బిడ్డతో వచ్చి సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయము. ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను, మరలా పరీక్షలు వస్తున్నాయి, పాస్ అవుతాను లేదని భయభీతులతో ఉన్న యవనస్తులకు జ్ఞానము దయచేయి నాయన, విజయము దయచేయి ప్రభువా. ఉన్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులవుటకు నీ కృపను వారి మీద కుమరించము తండ్రి. మా వ్యవసాయంలో ఫలితము లేదే, వ్యాపారములో నష్టమైంది అని ఎవరెవరు నిందతో బాధతో కృంగిపోతూ ఉన్నారో అతి వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తున్నాము నాయన. మా శాపాన్ని దీవెనగా మార్చేవాడివి, మా కన్నింటిని సంతోషంగా మార్చేవాడివి, మా కీడును మేలు చేయగలిగిన వాడివి నీవే కనుక నీ రక్తాన్ని ప్రోక్షించి మమ్మల్ని శుద్ధులుగా చేయి తండ్రి. వాక్యమును అనుసరించి చదివే ధ్యానించే చదువువారిగా, వాక్యానుసారంగా జీవించేవారిగా మమ్మల్ని చేయము తండ్రి. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో చూడము. గృహము కొరకు వేడుకుంటున్న వారికి తగిన సమయంలో అనవసరమైన అప్పుల్లో పడకుండా చక్కటి గృహాలను దయచేయము నాయన. ఉద్యోగాలు లేని యవనస్తులకి ఒక మంచి పనిని దయచేయము తండ్రి. నా దేవుడు నన్ను దీవించాడని సాక్ష్యం ఇచ్చడానికి సహాయం చేయము. రుణ బాధల్లో ఇబ్బందుల్లో పడి అప్పులు తీర్చలేక విసిగిపోయిన వారిని, కుమిలిపోతున్న వారిని కనికరించి 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినట్టు వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి అప్పులని రుణ బాధల నుంచి తీర్చబడుటకు సహాయం చేయము. ఎవరి హృదయంలో ఏ కొరత ఉన్నదో, ఏ బాధ ఉందో నీ వెరుగుదవు గనక కృప చూపించిన ఆయన. నా కుమార్తె వివాహ విషయంలో ఆటంకాలు కలుగుతున్నవని ఏ తల్లిదండ్రుల గుండెల్లో వేదన చెందుతున్నారో
అటు వారికి నాయన ఏకాంగులను సంసారులుగా చేస్తారన్న నీ వాగ్దానం దయచేయి తండ్రి. మా బిడ్డల జీవితాల్లో నీ దీవెన దయచేయము. ఈ రాత్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దర్శించము. ఒక ఆచారంగా కాక ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు, ఉపవాసం ఉండి ప్రార్థించి నరక శక్తులను జయించినట్లు ప్రార్థన ఆసక్తిని, ప్రార్థనను మాకు నేర్పించము నాయన. తిరిగి వెళ్ళుచున్న వారి క్షేమమైన ప్రయాణాలు దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు చివరిదాకా ఉన్నారా? మధ్యలో వెళ్ళిపోయారా? ఉండుంటే మరోసారి లైవ్ చోట్లకు వచ్చి చివరిదాకా విన్నాము అని ఒక వర్డ్ టైప్ చేయండి. మీ పేరు ఊరు కూడా తెలియచేయండి. ప్రభువుని స్తుతించి మరింత ప్రోత్సాహకరంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ చేయడానికి సహకరించిన వారు ఉంటారు. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఉంటే, ప్రేయర్ బర్డన్స్ ఉంటే 954041 నెంబర్కి కానీ, ఇతర దేశాల్లో ఉంటే 9100100388 నెంబర్కి కానీ ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక. బ్రతుకు భారమై నీరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నీరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల బలపరచి ధ్వని, నలిగిన హృదయముల బలపరచి ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.